హాయ్ డియర్స్, మనకి జూన్ 2 2026 మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంటే విశ్వసనీయ సమాచారం ఏంటంటే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రావచ్చు కూడా. సో అందుకని మీరు ఏంటంటే గ్రూప్ 1 రాస్తున్న గ్రూప్ 1 నుంచి 4 వరకు కానీ డిఎస్సి, ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళు, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అండ్ అఫ్ కోర్స్ పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు హ్యాపీగా మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కంటెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరైతే వెబ్సైట్లో పర్చేజ్ చేశారో వాళ్ళని యాప్లోకి ఇన్సర్ట్ చేసాం కదా, 1 year వరకు వ్యాలిడిటీ ఉండేది మాది. లేదు మేము వెబ్సైట్లో ఉన్న వాళ్ళని కూడా యాప్లోకి వస్తామంటే మాత్రం ప్రాసెస్ మీకు తెలుసు అనుకుంటా, ఒకసారి వాట్సాప్ చేయండి. వెబ్సైట్లో పర్చేజ్ చేసిన వాళ్ళు యాప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ నాకు పెట్టారనుకోండి, నేను దానికి ప్రాసెస్ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో మొత్తం మీద చెప్పొచ్చే విషయం ఏంది, జూన్ 2 నుంచి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ కాబోతున్నాం అనుకుందాం. ఓకే, ఎనివే లెట్ స్టార్ట్. మన నెంబర్ సిస్టంలో ఇప్పుడు కంటిన్యూషన్ నెంబర్ సిస్టమ్ ఉంది కదా, నెంబర్ సిస్టంలో నిన్నటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటో మనకు డివిజిబుల్ రూల్స్ పైన ఉండే క్వశ్చన్స్ కదా. ఇప్పుడు ఏంటంటే రిమైండర్ థీరంకి డివిజిబుల్ రూల్స్ మీద తేడా లేదని చెప్పాం ఆల్రెడీ. రిమైండర్ థీరంలో కంపల్సరీ క్వశ్చన్ కూడా వస్తుంది, రైట్? ఒకటే కాదు, 2 కూడా రావచ్చు అవసరం అయితే. సో వాటి ఏదైతే ఏంది, ముందు రిమైండర్ థీరం అనే మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, అసలు రిమైండర్ అనే మైండ్లోకి రావాలి. రిమైండర్ అంటే మీకు రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజిబుల్ రూల్స్ అని తీసుకున్నాం. ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అంటే ఎస్ 36 అని, ఫర్ ఎగ్జాంపుల్ 36 అని, 36 డివైడ్ బై 9 అయితే ఎస్ అయితే అని చెప్పాము. ఎట్లా చెప్పాం? రిమైండర్ 0 రావాలి కదా. సో రిమైండర్ 0 రావాలి అంటే 36 డివైడెడ్ బై 9, కమాన్ 9 4s 36, ఇది రిమైండర్ 0. ఇదేంది, వీటికి పేరు చెప్పండి. సిక్స్త్ క్లాస్ స్టోరీ. డివైజర్, ఇది కోషెంట్, ఇది డివైజర్, ఇది రిమైండర్. ఎస్ రిమైండర్ 0 వస్తే డివిజిబుల్ అయినట్టే కదా. మరి దీని ఏమనాలి? డివిడెంట్ అనాలి. డివైజర్, డివిడెంట్, కోషెంట్, రిమైండర్. సో వీటిని పరంగా మనకు 2 మోడల్స్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ నెంబర్స్ ఇస్తాడు. నెంబర్స్ ఇచ్చి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 36/9 అన్నాడు, ఈ నెంబర్సే కదా, ఇది ఒక మోడల్ ఇస్తాడు. ఒక సెకండ్ మోడల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + 4x + 2 అని చెప్పేసి దీన్ని ఏంటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ డివైడెడ్ బై x + 2 అంటాడు. ఇప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అడుగుతాడు. ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి, ఓన్లీ నెంబర్స్ని డీల్ చేయడం. సెకండ్ మోడల్ వచ్చేసి ఈక్వేషన్స్తో ఎంటర్ అవుతుంది. సో మనం బేసిక్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ నెంబర్స్ ఫస్ట్, నెంబర్స్ తర్వాత ఈక్వేషన్స్కి వెళ్దాం. అంటే ఆల్జిబ్రా కూడా ఇక్కడ మిక్స్ అయితే చూడండి. సో వాట్ ఎవర్ అయితే ఇప్పుడు ఈ డివిజిబుల్ రూల్స్లో ఉండే బేసిక్ మోడల్స్ అంటే ఏవేవి మీరు బాగా ఫోకస్ చేయాలి. వెయిట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, అంటే వెయిట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందని చెప్తున్నాను, ఎగ్జాక్ట్ అయిపోయాను కాదు. కానీ ఎన్ని రకాలుగా అడిగినా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే వెరిఫై చేసి మనం ఇంపార్టెంట్ కంటెంట్స్ తీసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. చెప్పండి, ఇప్పుడు రిమైండర్ థీరం అంటే మీనింగ్ ఏంది? రిమైండర్ థీరం యొక్క కాన్సెప్ట్ ఏంది? దీని ఏమేమి ఉంటాయి? డివైజర్, డివిడెంట్, కోషెంట్, రిమైండర్. వాటి మధ్యలో రిలేషన్ కావాలి. ఇప్పుడు బాగా ఆలోచించండి. 9 4s చేస్తే 36 వచ్చిందా లేదా? అంటే 9 4s 36 అంటే ఈ డివైజర్కి, డివిడెంట్కి, కోషెంట్కి, రిమైండర్కి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసా? 9 4s చేస్తే 36 అంటే ఎవరెవరిని? డివైజర్ని. ఇది డివైజర్ని ఏమనుకుందాం? నెంబర్ అనుకుందాం. డివైజర్ అంటే నెంబరే కదా, మనకు కావాల్సిన నెంబరే కదా, ఎస్ఎన్ అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, 9 4 రెండింటి మల్టిప్లై 9 4s 36 అంటే డివైజర్ ఇంటూ కోషెంట్ చేస్తే ఏమొచ్చింది? నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్ వచ్చింది 0 కాబట్టి ఆ రిమైండర్ కలిపి చూడాలి. ఎస్, ఇది బేసిక్ రిలేషన్. దీన్ని మనం రిమైండర్ థీరం అంటాం. ఏం లేదు, మనకు కావాల్సిన నెంబర్ని డివిడెండ్ అంటాం. కాకపోతే ఆ నెంబర్ n = డివైజర్ ఏముందో ఆ డివైజర్ ఇంటూ కోషెంట్ మల్టిప్లై చేసి ప్లస్ r వేసి వచ్చేది ఆ నెంబర్కి ఈక్వల్ అవుతుంది అర్థం అక్కడ. వీటి మధ్యలో రిలేషన్. ఇప్పుడు దీనిలో నాన్ వేరియబుల్ చెప్పండి. NDQRలో మనకు ఏదైనా ఒక వాల్యూ ఇవ్వాలంటే మిగతా 3 ఇవ్వాల్సిందే కదా బేసిక్ ఐడియా. ఎస్, ఎన్ ఇచ్చిననుకో, డి ఇచ్చిననుకో, క్యూ ఆటోమేటిక్ వచ్చేసి అది కూడా తెలిసిపోతుంది. అంటే నెంబర్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఫైండ్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఈ లెవెల్కి వెళ్ళే ముందు ఏం చేయాలి, మీరు చిన్న క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి. ఇది నెంబర్స్ పైన. ఆ తర్వాత ఆల్జిబ్రిక్ పోదాం, రైట్? దాని తర్వాత క్లైమాక్స్ ఇద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద నెంబర్స్ ఫస్ట్. ఆ నెంబర్స్లలో బేసిక్గా ఏవి ఎక్కువ అడుగుతాడు, వీటి పైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలంటే అనేది కాన్సెప్ట్ కదా, డోంట్ వరీ. ఇక్కడ మీకు 37 డివైడెడ్ బై 4 అంటాను. ఇంకోటి 38 డివైడెడ్ బై 3 అన్నాం, రైట్? అవి డివిజిబుల్ అవుతాయి కాబట్టి మనకు అవసరం లేదు. ఇలాంటి మోడల్స్ ఫస్ట్ మోడల్ అనుకుందాం. ఇంకా సెకండ్ మోడల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా 36 × 84 డివైడెడ్ బై 5 అందాం, రైట్? ఇంకొకటి ఏం చేస్తారంటే 128 + 173, ఈ థర్డ్ మోడల్ అనుకుందాం. డోంట్ కన్ఫ్యూజ్. 173 + 147 డివైడెడ్ బై లెట్స్ టేక్ ఇంకోటి, మన ఇష్టం, మీ నెంబర్ ఏది తీసుకున్నా పర్లేదు,
5. ఓకే, ఇలా చేస్తే వచ్చే వాల్యూకి వచ్చే రిమైండర్ కావాలి. ఇప్పుడు నాకు రిమైండర్ అంటే ఏంటి, డివైజర్ని అంటే ఈ నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ రిమైండర్కి ఇట్లా కన్వర్ట్ చేయాలంటే ముందు ఏం చేస్తాను మా 4 టేబుల్ డైరెక్ట్ కట్ చేయాలి. లేకపోతే అనవసరంగా మళ్ళీ చిన్నపిల్లల లాగా 37 పాయింట్ల బ్రాకెట్ లిస్ట్లో పోకండి. 4 టేబుల్కి వెళ్దాం. 4 8 ఎంత 32, 4 9 36, అవునా కదా. 4ని 9 టైమ్స్ కట్ చేస్తే ఆల్మోస్ట్ 36కి వెళ్ళిపోతుందండి. ఎంత మిగులుతుంది 36 ఎట్లా మా మైండ్లో ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి అవసరం. 36 అనేది 4 9s అయితే వస్తుంది 36, ఇంకెంత మిగులుతుంది అన్నట్టు 1. ఇదే రిమైండర్ అనుకున్నాం. బ్రాకెట్లు ఎందుకు రాసుకున్నాను, డివైడ్ బై 4 అంటే 4 9 36 అయిపోయింది కాబట్టి 1 రిమైండర్ అయిపోయింది. టెక్నికల్ ఫార్మాట్స్ అయితే కానీ 3 టేబుల్ రేపు 3 11s 33, అవునా, 3 12s 36. ఎస్ 36 కట్ అయిపోతే ఇంకా 2 మిగులుతుంది కదా, అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. ఓ రిమైండర్ ఏమన్నా 3తో 38ని డివైడ్ చేస్తే 3 టేబుల్లో 36 వరకు వస్తుంది, రైట్. 3 12s 36 అంటే ఇంకా 2 మిగులుతుంది. రిమైండర్ ఏం చెప్పాలి 2 అని చెప్పాలి, అంతే సింపుల్. 36 అంటే ఇప్పుడు చెప్పండి మీకు ఇక్కడ జాగ్రత్త ఉంది. ఇది సింపుల్ కదా, రిమైండర్ని ఎట్లా ఫోకస్ చేయాలి పాయింట్. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి రావాలి, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు చెప్పండి 36/5 అంటే 5 ఎట్లా చేస్తాం మనం జనరల్గా. 5 చేయాలంటే 36 డివైడ్ బై 5, 5 టేబుల్ చెప్పండి మా 5 7s 35, రైట్ 5 7s 35, 5 7s 35 పోతే ఇంకా 1 మిగిలింది కదా, అదే రిమైండర్ అవుతుంది, అవునా కదా. మళ్ళీ చిన్నపిల్లలకి ఏ కాదు బ్రాకెట్లు వేసుకుంటారు, అది 1. కానీ దాని పక్కన ఇక్కడ ఏంటి 84, దాన్ని కూడా ఇండివిజువల్గా డివైడ్ చేయాలి, రైట్. 84 ఉంది. 5 టేబుల్లో 84 అంటే 80 అయితే వస్తుంది కదా. 5 టేబుల్లో దగ్గరికి వెళ్ళిపోతున్నాం, 5 ఇండివిజువల్గా వెళ్తున్నాం, అది ఇంటూ ఉన్నాయి మదర్ ప్లస్ అనేది తర్వాత విషయం మనకి, రైట్. 84 డివైడ్ బై 5 అంటే మనకి 5 10s 50, 5 20s అంత దూరం పోద్దు, 5 10s 50 కదా, అట్లా వెళ్ళిపోండి. ఇంకా 5 6 30 అంటే 15 6 5 16 16 5 ఎంత అట్లా వెళ్ళిపోతే అయిపోతుంది మైండ్ సెట్. 16 5 80 అంటే 5 టేబుల్లో 16 టైమ్స్ వస్తుంది, కానీ ఇంకా 4 మిగులుతుంది కదా. మళ్ళీ 5 16s లేదంటే ఇట్లా కట్ చేసుకుని చూడండి, 5 1s 5, ఇంకా ఇక్కడ 3 మిగులుతుంది. 34 అంటే 5 6 30, ఇంకా 4 రిమైండర్ వస్తుంది, అట్లా కూడా అయిపోవచ్చు, రైట్. 4 రిమైండర్, క్లియర్. 4 రిమైండర్ వస్తుంది, అర్థమైంది అనుకుంటా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, రైట్. ఇప్పుడు 1 వచ్చింది 4 వచ్చింది, మరి 1 + 4 చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1 + 4 అంటే ప్లస్ ఉందా మరి ఇంటూ ఉందో చూసుకోండి. జాగ్రత్త ప్లస్ ఉందా ఇంటూ ఉందా, ఇంటూ ఉంది. మరి 1 × 4 అంటే 4 కదా, 4 డివైడ్ బై 5 అవుతుందా. 5 కంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా, చిన్నగా ఉంది, లాజికల్గా 4 అవుతుంది. కానీ 5 కంటే ఎక్కువ ఉంది అనుకో, అది చాలా ఇంపార్టెంట్ అన్నమా, వెరీ 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 పవర్ఫుల్ థాట్. పైన ఉన్న వాల్యూ అక్కడ ఇంటూ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు, అవి ఇండివిజువల్ తీసుకుందాం పర్లేదు. కానీ ఇక్కడ మనకు వాటి వచ్చిన రిజల్టెంట్ రిమైండర్స్ అవుతున్నాయో మన డివైజర్ కంటే పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో చూసుకోవాలి. అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 రిమైండర్ అవుతుంది, రైట్. అలానే సేమ్ అది ఇంటూ ఉన్నా సరే ఇండివిజువల్ నెంబర్స్ ఉన్నా పర్లేదు. ఇండివిజువల్ నెంబర్ ఎట్లయితే చేస్తామో ఇక్కడ ఇంటూ ఉన్నట్లు వేయండి, ఇక్కడ ఏ సింబల్ ఉన్నా పర్లేదు ఇండివిజువల్నే వేయండి, రైట్. ఇప్పుడు చెప్పండి 5 to 5 చాలా మంది సార్ అన్నింటినీ యాడ్ చేసి అయిపోతుంది కదా సార్, ఇంకా సింగిల్ నెంబర్ దొరికితే అక్కడ వేసేద్దాం అంటారు. అవసరమా, ఇండివిజువల్ వేస్తే అయిపోతుంది కదా, ఈజీ అయిపోతుంది. చెప్పండి మా 5 టైపుల్లో 120 121 125 దాకా వస్తుంది, అవునా కదా. 5 25 125 అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. 5 25 125 అట్లా లేదంటే కొంచెం 5 ఇట్లా కట్ చేసుకోండి. 5 2s 10 28 వస్తుంది. 5 5s 25 అంటే రిమైండర్ 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 3. ఇది ఓకే కదా, కొంచెం కూల్ వెళ్ళిపోండి. సరే ఇప్పుడు 173 అంటే చెప్పొచ్చు 5 టేబుల్, ఇక్కడ 5 టేబుల్ అని రూల్ ఏం లేదు, ఇక్కడ 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, ఇండివిజువల్ డివైడ్ చేయాల్సిందే. 170 వరకు అయితే వస్తుంది మా, అవునా. 5 టేబుల్ కట్ చేయండి ఒకసారి. 5 3s 15, 5 3s 15 అంటే ఇంకా 23, 5 4s 20 అంటే రిమైండర్ ఏమొస్తుంది ఇక్కడ 3 వస్తుంది, రిమైండర్ 3. ఇది ఎన్నిసార్లు కట్ అని చెప్పడం, 5 34s 170 వచ్చింది, 3 మిగులుతుంది అర్థం అక్కడ, రైట్. నాకు కావాల్సిన రిమైండర్ 147 అంటే 145 దాకా వస్తుంది. సరే 5 టేబుల్ చెప్పండి. 5 2s 10, అవునా కదా. 10 అంటే ఇక్కడ 47, 5 8s 40, 5 9s 45 వరకు వస్తుంది. 5 9s 45 అంటే 45 కట్ అయితే మిగిలింది 2, ఎస్ రిమైండర్ 2. కానీ ఇది 5 టేబుల్ కాబట్టి ఇంత డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. 128లో 125 వరకు కట్ అయిపోయి 3 రిమైండర్ వస్తుంది, అక్కడే అయిపోతుంది. 5 మల్టిపుల్స్ రావాలి కదా, 5తో ఈజీ అవుతుంది. ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి అట్లా ఈజీ అయిపోతుంది. కానీ 5 6 ఉండొచ్చుగా, ఏదైతే ఏంది. ఇగో 120 రౌండ్ ఫిగర్ వాల్యూ 125 కట్ అవుతుంది, ఇంకా 3 మిగులుతుంది. 170 కట్ అవుతుంది, ఇంకా 3 మిగులుతుంది. 145 కట్ అవుతుంది, ఇంకా 2 మిగులుతుంది. అట్లా ఎక్కువ డైరెక్ట్ 5 టేబుల్ అయితే. సరే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మధ్య ప్లస్ ఉందా ఇంటూ ఉందా, ప్లస్ ఉంది. అప్పుడు 3 + 2 మొత్తం ఎంత, 3 + 3 6 6 + 2 8. కానీ ఆగండి రిమైండర్ 8 వచ్చింది, కానీ డివైడెడ్ బై 5 చేయాలి కదా కంపల్సరీ. ఎందుకంటే
బిగ్గర్ నెంబర్ రిజల్టెంట్ వాల్యూ బిగ్గెస్ట్ ఉంది అంటే పెద్దగా ఉంది ఎవరితో డివైడర్స్తో కంపేర్ చేస్తే మళ్ళీ 5 టైంలో కట్ చేయాల్సిన రిమైండర్ని కూడా అంటే 5 1 5 అంటే రిమైండర్ రోజున ఏమొస్తుంది మా 3 వస్తుంది అన్నట్టు దాట్స్ ఇట్ రిమైండర్ 3 వెరీ ఈజీ రైట్ ఎనీ డౌట్ ఇక్కడ ఏం చేసినాం ఇండివిజువల్ డివైడ్ చేసి రిమైండర్ అనుకున్నాం రైట్ ఈ తర్వాత ఇక్కడ ఇంటూ ఉండని ప్లస్ ఉండని ఏమని ఉంది అది ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో వచ్చిన రిజల్ట్ వాల్యూ పెద్దగా ఉందో చిన్నదో చూసుకొని ప్లస్లో ఉన్న ప్లస్ చేసినాం ఇంటూ ఉంటే ఇంటూ చేసినాం కదా సరే అట్లనే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తా 2^8 డివైడెడ్ బై 7 అనుకుందాం ఇప్పుడు చెప్పండి 2^8 డివైడ్ బై 7 అంటే వెరీ టఫ్ కదా ఇట్లాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇవైతే ఓకే నో ప్రాబ్లం 2^8 పోనీ 2^4 ఉందనుకో అప్పుడు చెప్పొచ్చు కదా 2^8 చేద్దాం లేదు డోంట్ వరీ ఎంత పెద్ద పవర్ ఉన్నది సో వాట్ హ్యాపీలీ వీ కెన్ డూ బట్ బేసిక్ ఆరిజిన్ మనకు కనుక కావాలి ఆ బేసిక్ ఆరిజిన్ ఉంటుంది పాయింట్ ఓకే 2^4 ఉన్నప్పుడు ఏం చేద్దామంటే మనం అందరు జనరల్ ఆలోచించాము 2^4 అంటే 2 డివైడెడ్ బై 7 కదా మళ్ళీ మల్టిప్లై చేసి అంత సింగిల్ నెంబర్ తీసుకుంటారు చేసుకోండి లేదా మీ ఇష్టం 2 2 4 4 2 8 8 2 16 కాబట్టి 16/17 అంటే అయిపోతుంది కదా 16/7 అంటే ఏమైతే చెప్పండి 7 2 14 పోతుంది రిమైండర్ ఎంత వస్తుంది మా 2 వస్తుంది కథం ఇట్లా అయిపోవచ్చు కానీ పవర్ 4 ఉంటే ఓకే పవర్ 4 లేకుండా ఇష్టమైన నెంబర్ ఉన్నప్పుడు ఏది ఉన్నా పర్లేదు డోంట్ వరీ ఇక్కడ ఇంకా ఇంత బ్రీఫ్గా పోవడం అంటే సింపుల్ ఎప్పుడైనా ఈజీ కదా ఇక్కడ చూడండి 2 2 4 4 2 8 8 వరకు తీసుకుంటే 8కి రిమైండర్ 7తో డివైడ్ చేస్తే 1 వస్తుంది కదా 1 × 2 ఆన్సర్ 2 అని చెప్పొచ్చు కదా డైరెక్ట్ ఏంటండి కూల్ 2 2 4 7 కంటే చిన్నది 2 4 8 7 కంటే పెద్దగా వచ్చింది 8/7 చేస్తే రిమైండర్ 1 ఉంటుంది పక్కనే ముందు 2 1 × 2 చేస్తే 2 వస్తుంది 2ని 7తో డివైడ్ చేయడానికి లేము ఆన్సర్స్ 2 అని చెప్పేసి అట్లా కూడా అయిపోయచ్చు ఇది పవర్ వల్ల ఉంటాయి అది ప్లస్ ఉందా ఇంటూ ఉందా ఇండివిజువల్ ఉందా ఏది ఉన్నా చేయగలుగుతారు అనేది బేసిక్ కాన్సెప్ట్ ఇంకా మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు సరే కష్టపడి చేశారు మరి ఇట్లా కాకుండా పెద్ద పెద్ద పవర్స్ వస్తే ఏం చేస్తారు ఇప్పుడు పవర్ ఉంది కానీ హైయెస్ట్ పైన ఇక్కడ హైయెస్ట్ ఉందా అంటే 5 కంటే పెద్దగా ఉందా చిన్నగా చూసుకోవాలి 2 7 కంటే చిన్నది 7 పోనీ 5 7 కంటే చిన్నది అంటే డినామినేటర్లో స్మాల్ వాల్యూ ఉంది న్యూమరేటర్లో బిగ్ వాల్యూ ఉంది కాబట్టి ఇండివిజువల్ డివైడ్ చేయొచ్చు రైట్ ఇందాక నేను 2^4/5 చేస్తే 2 అనే వాల్యూ చిన్నదైంది 5 పెద్దగా అయింది కదా ఇక్కడ మాత్రం 7 5 అంటే ఇండివిజువల్ వాల్యూస్ డివైడ్ చేయాలి 7ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది మా 2 పవర్ 8 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కమగైన్ 2 ఏంటి వచ్చిన రిమైండర్ పవర్ ఎంత ఉంటే అంత ఆ రిమైండర్కి అప్లై చేయండి రైట్ ఇక్కడ కూడా చెప్పండి 7ని 2తో డివైడ్ చేస్తే 2 3 6 కాబట్టి 1 రిమైండర్ వస్తుంది 1/8 2/8ని 5తో డివైడ్ చేయాలి 1/8ని కూడా 2తో డివైడ్ చేయాలి అర్థం అక్కడ రైట్ బెలట్ 2/8 ఎట్లా వచ్చింది 7 ఇండివిజువల్ డిజిట్ని 5తో డివైడ్ చేస్తే 2 వచ్చింది రిమైండర్ దానికి ఎంత పవర్ ఉంటే అంత పవర్ అప్లై చేసిన రిమైండర్ కనుక్కొని పవర్ అప్లై చేయాలి ఇక్కడ రిమైండర్ కనుక్కోవాలి పవర్ అప్లై చేయాలి రిమైండర్ కనుక్కొని పవర్ అప్లై చేస్తే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి రిమైండర్ కూడా 1 వస్తుంది ఇంకా కానీ ఇక్కడ మాత్రం 2/8 అంటే 1 రాదు కదా కానీ ఆగండి 2/8 అంటే మనం ఎట్లా చేయాలి 2/8 అంటే ఎట్లా ఆలోచించాలి 2ని పవర్ 8 4 టైమ్స్ తీసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నేను ఎలా చేస్తాను 2/8ని బెలట్ ఎప్పుడైనా సరే 2/4 పైన కాన్సెప్ట్ చేయండి పవర్ ఎంత ఉన్నా సరే పవర్ 4 ఇంపార్టెంట్ మనకి పవర్ ఎంత ఉన్నా సరే పవర్ 4 ఇంపార్టెంట్ ఓకే చూద్దాం 2/8 అన్నాడు కాబట్టి 2/4 × 2/4 అయితే రాయొచ్చు బై 5 వేయాల్సింది అందుకే 2/4కి జరిగే కార్యక్రమం చూడండి ఇక్కడ 2 × 2 డివైడెడ్ బై ఏం చేయాలి 5 చేయాలి ఇది ఒక్క పార్ట్ గురించి మాట్లాడతాం రైట్ ఇప్పుడు చెప్పండి 2 2 4 4 2 8 8/5 8/5 లేదా ఇంకోటి తీసుకున్నా పర్లేదు 2 2 4 4 2 8 8 2 16 16/5 వేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది ఎస్ రిమైండర్ వస్తుంది మా 1 మరి ఇక్కడ రిమైండర్ రావాలి 2/4కి రిమైండర్ 1 2/4 రిమైండర్ 1 1 × 1 చేసినా కూడా 5 కంటే చిన్నదే కాబట్టి ఆన్సర్ 1 దట్స్ ఇట్ ఓకే ఎంత పెద్ద పవర్ ఉన్నా కూడా పవర్ 4 ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం మల్టిపుల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు 2/8 అంటే ఇంత స్టోరీ అవసరం లేదన్నట్టే కదా దీన్ని డైరెక్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పాలా 7/8 ఉందనుకోండి మీరు ఏం చేయాలి ఫస్ట్ 7/8 అన్నప్పుడు 2/8 అని తెలుసుకున్నాం కదా రిమైండర్ అయితే 2/8 కదా 2/4కి వచ్చే వాల్యూ ఎంత దీని ఇట్లా 2/4 అయితే రాసుకోవచ్చు కదా దీన్ని ఇలా రాయొచ్చు కదా 2/4కి వచ్చే ఆన్సర్ ఎంత 1కి పవర్ 4 అప్లై చేసినా కూడా 1 వచ్చే ఆన్సర్ 1 దట్స్ ఇట్ డోంట్ కన్ఫ్యూజ్ చాలా ఈజీ మా సరే చిన్న నెంబర్ వద్దులే పెద్ద నెంబర్ తీసుకున్నాం ఓకేనా రెడీ రైట్ 8/73 డివైడెడ్ బై 5 ఇప్పుడు చెప్పండి 8/73 డివైడ్ బై 5 అంటే చాలా బిగ్గర్ వాల్యూ అనిపిస్తుంది కదా ఏం లేదు డోంట్ కన్ఫ్యూజ్ ఇక్కడ 73 అంటే 4 మల్టిపుల్స్ లాగా వెతకాలి 4తో 73ని 4తో డివైడ్ చేస్తే రాయొచ్చు 4 18 72 కదా
ఓకే 4 18 అంటే 4 మల్టిపుల్ 18 టైమ్స్ వస్తుంది అవునా కదా. పోనీ ఇప్పుడు ఇక దీన్ని ఇట్లా పవర్ 4 లాగా రాసి మళ్ళీ మల్టిపుల్ లాగా తీసుకోవచ్చు కదా. అంటే నేనేమంటున్నా అంటే 8 power 4 హోల్ పవర్ ఏం రాయొచ్చు అంటున్నా. 8 power 4 ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 73 రావాలి కదా. అంటే నేను ఏం చేస్తాను అంటే 4 8 18 అంట, 4 18 72 వస్తుందా రాదా. అంటే ఈ 73ని 4తో లేదా మీకు కంఫర్ట్ కోసం ఇప్పుడు 73 ఉందా, దీన్ని 4తో డివైడ్ చేసుకోండి తెలిసిపోతుంది. 4 18 72 కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి ఈ రిమైండర్ వేరు మళ్ళీ నేను స్ప్లిట్ చేయడానికి నా బాధ. ఓహో 4 18 72 అంటే 4 18 రాసి ఇంకా రిమైండర్ 1 అంటే ఇంకో 8 మిగులుతుంది. 8 power 1 అన్నట్టు దీని మీనింగ్ అది. అంటే నేను 4 మల్టిపుల్ తీసుకొని ట్రై చేసిన, ఎందుకంటే 73 4కి మల్టిపుల్ కాదు కదా. 4 18 72 వస్తుంది కాబట్టి ఇంకొక 73 అంటే ఇంకొక పవర్ మిగిలింది కాబట్టి 8 power 1 రాసిన అంటున్నా. క్లియర్ నా? ఎస్ 8 power 4 హోల్ పవర్ 18 అంటే 72 ప్లస్ 1 73 అయింది కదా. ఇప్పుడు 8 power 4 యొక్క రిమైండర్ మనకు కావాలి. 8 power 4 తెలిసిందంటే ఆటోమేటిక్ దాని పవర్ 18 ఎంతనే పర్లేదు, డివైడెడ్ బై 5 చేయాలి, ఇంకేం లేదు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 8 power 4 అంటే చూద్దాం 8 × 8 × 8 × 8 బై 5 కదా. ఇండివిజువల్ తీసుకున్న పర్లేదు, 8 బై బిగ్గర్ నెంబర్ కదా. 8 బై 5 చేస్తే రిమైండర్ 3 వచ్చేది. అప్పుడు 3 3 3 3 రిమైండర్ 3 3 3 3 3 × 3 మళ్ళీ 3 power 4 వస్తుంది. 3 power 4 అనే రిమైండర్ వస్తుంది మళ్ళీ. అంటే ఇండివిజువల్ చెప్తున్నా 3 3 9 9 3 27 27 3 అట్లా పైన 81 బై 5 అంటే 81 బై 5 అనే ఆన్సర్ ఏమొస్తుంది 1. చూడండి 1 వచ్చింది. దీని మొత్తం వాల్యూ ఎంత 1 power 8 × 8 power 1. క్లియర్ 1 పవర్ ఇంకా దీని మొత్తం వాల్యూ 1 వచ్చింది. పవర్ 18 ఏదైతే ఏంది పవర్ 1కి ఎంత ఉన్నదే కదా. అంటే 8కి పవర్ 1 డివైడ్ బై 5 చేయాలి కాబట్టి మళ్ళీ 1 power 18 అంటే 1 అది అవసరం లేదు. 8 power 1 అంటే మళ్ళీ 8ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3. దట్స్ ఇట్, రిమైండర్ 3. ఓహో ఈ మొత్తం వాల్యూకి రిమైండర్ ఎంత వస్తుంది 3 వస్తుంది. అదే బేసిక్ కాన్సెప్ట్. డైరెక్ట్ మాది 5 అనే కదా, ఏ నెంబర్ ఉన్నా సరే ముందు మీరు పవర్ 4 ఎంతో చూసుకుంటే దానికి పవర్ మల్టిపుల్స్ అప్లై చేయండి. ఆ పవర్ మల్టిపుల్స్ని బట్టి యూ కెన్ డిసైడ్ రైట్. చాలా ఈజీ, అసలు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే.